ఓకే ఫ్రెండ్స్. సో అందరికీ ఆత్మీయ ప్రణామాలండి. సో ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన గురువులందరికీ, గురు మండలికి, అలాగే ఈ ప్లాట్ఫామ్‌కి అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇవాల్టి క్లాస్‌లోకి వెళ్ళిపోదాం. సో ఇవాల్టి క్లాస్ వచ్చేసరికి చాలా చాలా ముఖ్యమైన క్లాసు. అది కూడా చాలా యూత్‌కి మన చిన్న వయసులో ఉన్న వాళ్ళందరికీ ఉపయోగపడేది. సో ఆ స్టోరీ వచ్చేసరికి 'ధ్రువుడు'. సో మనకు తెలిసిందే కదా 'ధ్రువుడు' స్టోరీ. సో దాన్నే ఇంకా జ్ఞానకోణం ఆ స్టోరీ చెప్పుకొని దాంట్లో నుంచి జ్ఞానకోణంలో మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ 'ధ్రువుడు' స్టోరీ చెప్తున్నాం అన్నమాట. ఓకే. ఉత్తానపాతుడు అని ఒక రాజు ఉన్నాడు. ఉత్తానపాతుడు అని ఒక రాజు ఉన్నాడు. సో తనకి వివాహం అయిపోయిన తర్వాత ఇద్దరు వైఫ్స్ వచ్చారన్నమాట. ఇద్దరు భార్యలున్నారు. సో ఒకళ్ళ పేరు వచ్చేసరికి సునీతి. ఇంకో పేరు వచ్చేసరికి సురుచి అన్నమాట. సో వీళ్ళిద్దరు భార్యలు. సో కొంతకాలం తర్వాత వాళ్ళ పిల్లలు సు సునీతికి ధ్రువుడు అనే ఒక కుమారుడు పుట్టాడు. తర్వాత సురుచి అతనికి ఉత్తముడు అనే ఒక కుమారుడు పుట్టాడన్నమాట. సో సునీతి అనే ఆవిడ ఎట్లా ఉంటుందంటే చాలా హృదయం చాలా సు హృదయం మాట ఎక్కువ వింటది. చాలా ధర్మ అంటే ధర్మం ఎక్కువ ఉంటది. తను ధర్మవతి ప్లస్ చాలా సున్నితంగా ఉంటది. ప్లస్ ఎక్కువ హృదయానికి ఎక్కువ మాట్లాడుతది. అంటే మనసు కన్నా హృదయానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తది. మనసు అంటే ఏంది? ఆహ్, ఈ భావోద్వేగాలు, ఎమోషన్స్, గుణాలు, ఇంద్రియాలు వీటిని ఆధీనంలో ఉంచుకునేది మనసు. అది ఒక్కొక్కసారి నెగెటివ్‌గా అట్రాక్ట్ చేస్తది. కానీ ఎవ ఎ ఎవడ గుణవంతురాలు ఎట్లా అంటే తను ఎక్కువగా మనసు కన్నా హృదయానికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేది. సో, హృదయానికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేయటం వల్ల వాళ్ళ కొడుకులు ఎట్లా ఉంటారు? తల్లి ఆహ్, ఎట్లా ఉంటదో కొడుకుల పెంపకం కూడా అట్లానే ఉంటది. సో, తన కొడుకుని చాలా బాగా పెంచిందనమాట. ధ్రువుడు అనే కొడుకుని. సో, అట్లనే రెండో భార్య వచ్చేసరికి సురుచి. సో, సురుచికి తను ఎక్కువ మనసుకి ఎక్కువగా ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్‌కి బాగా అట్రాక్ట్ అయిపోయి డబ్బు, అహంకారం, హోదా, స్టేటస్ వీటి మీద ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేది. సో, వాళ్ళ కొడుకు పేరొచ్చేసరికి ఉత్తముడు అన్నమాట. సో, ఇప్పుడేంటంటే ఆ రాజు ఉన్నారు గదా! ఆ రాజు ఎక్కువగా వీళ్ళిద్దరిలో ఎక్కువగా ఆహ్, సురుచి అని ఆ ఆమెకి ఎక్కువ అట్రాక్ట్ అయ్యేవాడన్నమాట. ఎందుకంటే సౌందర్యవతి. ఎవడు గుణవంతురాల్లో తక్కువైనప్పటికీ మనసుకి ప్రయారిటీ ఇవ్వటం వల్ల, అహంకారం వీటిలో ఉండటం వల్ల ఎక్కువ ఈవిడ తన సౌందర్యవతి అన్నమాట. సో, సో తన సౌందర్యానికి ఇతను ముగ్ధుడై ఎక్కువగా తన తన దగ్గరికి ఎక్కువ వస్తాడనమాట. ఫస్ట్ భార్య దగ్గరికి వెళ్ళడనమాట. సో, ఒకరోజు ఏం జరిగిందంటే అనుకోకుండా ఆ రాజు యాస్ పర్ రోజు ఇద్దరు భార్యలు కాబట్టి చూసుకుంటారు కదా! సో, అట్లా ఒకరోజు ఇతని దగ్గరికి వెళ్లారన్నమాట. ఎవరి దగ్గరికి? సురుచి అతని దగ్గరికి వెళ్ళాడు. సో, వెళ్ళిన తర్వాత అక్కడ తన కొడుకు ఉత్తముడిని బాగా ఆడుకుంటున్నాడన్నమాట. ఒళ్ళో పెట్టుకొని ఆడుకుంటున్నాడు. అట్లనే ఓ రోజు అట్లా ఆడుకోవటం వల్ల బై మిస్టేక్ చిన్న పిల్లలు తెలియదు కదా! సో, అట్లా తన ఇంట్లో అటు ఇటు తిరుగుతా ఆడుకుంటా అట్లా వీళ్ళ ఆ మదర్ ఇంటి కానుంచి కాకుండా తన పిన్న తల్లి అంటే సవితి తల్లి అయిన ఆహ్, సురిషి దగ్గరికి వెళ్ళాడన్నమాట. ఎవరు? సునీతి వాళ్ళ కొడుకు ధ్రువుడు. చిన్నప్పుడే. తన పసిపారుడు ఎంత ఉంటాడో ఒక 5 ఇయర్సో, 4 ఇయర్సో ఉంటది. అట్లా 5 ఇయర్స్ ఆ టైంలో. సో, వెళ్తే అప్పటికే వాళ్ళ బ్రదర్ ఉంటారు కదా! సవితి కొడుకు ఉత్తముడు తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని అతను ఉత్తముడు అనే రాజు ఆడిస్తూ ఉన్నాడన్నమాట. సో, ఆడిస్తున్నప్పుడు ఏం జరిగిందంటే ఇతను కూడా వెళ్లి ఒళ్ళో కూర్చోవాలనుకున్నాడు. సో, ఊళ్ళో కూర్చున్న తర్వాత కూర్చోవాలనుకున్నాడు, కూర్చున్నాడు. ఇద్దరు హ్యాపీగా ఇటు తొడ మీద ఉత్తముడిని, ఇటు తొడ మీద ధ్రువుడిని. సో, వీళ్ళిద్దరు కొడుకుల్ని తండ్రి తీసుకొని ఆడుకుంటాడు. అది చూసి రెండో భార్య సవితి చూసి ఎవరు సురుచి అనే ఆవిడని చూసి ఈర్ష్యపడి ఎమ్మటి దగ్గరకొచ్చి ఆ ధ్రువుడిని తన ఎక్కడైతే తన భర్త ఒళ్ళో కూర్చున్నాడో తొడ మీద అది లాగి నెట్టేసిందన్నమాట. నెట్టేసి అసలు నీకు ఏ అర్హత ఉందని వచ్చి మీ నాన్న ఒళ్ళో కూర్చున్నావు. మీ నాన్న ఒళ్ళో కూర్చోవాలంటే నువ్వు నా కడుపులో పుట్టాలి. నువ్వు నా కడుపులో పుట్టే అదృష్టం నీకు లేదు. నీకు అదృష్టం లేదు. నువ్వు అదృష్టం నా కడుపులో పుట్టుంటే నీకు అవకాశం వచ్చేది. నీకు ఆ అదృష్టం లేదు. పో అని గెంటేసిందన్నమాట. ఇక్కడ ఇక్కడేంటి ఆవిడేమంది మళ్ళీ గెంటేసిన తర్వాత ఏమందంటే, "నీకు నారాయణ స్వామి సంబంధించిన బ్లెస్సింగ్స్ లెవ్వు.
నీకు ఆ బ్లెస్సింగ్స్ ఉండటం వల్ల నువ్వు ఆ బ్లెస్సింగ్స్ ఉంటే నువ్వు గొప్ప హోదాలు పుట్టేదానివి, నా కడుపులో పుట్టేదానివి అని చెప్పింది అనమాట. నువ్వు నా కడుపులో పుట్టలేదు కాబట్టి నీకు ఈ స్థానం అసలు మీ నాన్న ఒళ్ళో కూర్చున్న స్థానం నీకు లేదు, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి నెట్టేసింది అనమాట. అది నెట్టేసి పాపం చిన్నపిల్లాడు ఏం చేస్తాడు, 5 ఇయర్స్, ఏడుస్తూ అట్లా ఏడుస్తూ అట్లా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళాడు అనమాట. సో వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి ఏంటమ్మా ఏం జరిగిందంటే మాట్లాడింది. సో సో ఇట్లా నాన్న నన్ను ఎందుకు దగ్గర తీసుకోవటం లేదు, నన్ను దగ్గర తీసుకోకుండా అక్కడ చిన్న తల్లి నన్ను నెట్టేసింది, ఆవిడ పైకి వచ్చి నాకు నారాయణుడు బ్లెస్సింగ్స్ లేదంటే నేను దురదృష్టవంతుడు అంట. నా అదృష్టవంతులు కాదంట, అదృష్టవంతులు ఉంటేనే నారాయణ బ్లెస్సింగ్స్ ఉంటాయి, నారాయణ బ్లెస్సింగ్స్ నాకు లేవు, అందుకే తన కడుపులో నేను కొట్టలేదు అని అన్ని చెప్పుకొచ్చాడు అనమాట వాళ్ళ మదర్ కి. సో అప్పుడు ఏం జరిగిందంటే అవునమ్మా నిజమే అని ఎట్లా చెప్పింది వాళ్ళ మదరు, ఆ నెగిటివిటీని పాజిటివ్ గా మార్చింది. ఎట్లా మార్చిందంటే నిజమే, నీకు ఆవిడ చెప్పింది కరెక్టే, పిన్న తల్లి చెప్పింది కరెక్టే, నీకు నారాయణ స్వామి బ్లెస్సింగ్స్ లేవు కదా, నువ్వు దీనికోసం ఇక్కడికి వచ్చింది, ఆవిడ ఇలా తిట్టింది లేకపోతే నాన్న తండ్రి తండ్రి ఒడిలో కూర్చోలేదు దీనికి ఏడుస్తున్నావు, అదేది ఏడ్చే బదులు పోయి నారాయణుడి కోసం ఏడు, నారాయణ స్వామి స్మరించుకో, ఆయన కోసం ఏడు అని చెప్పింది. ఆవిడ చెప్పింది. అవునా, ఎట్లా అని సరే అని చెప్పి, సరే నేను వెళ్తాను, నారాయణ కోసం ఏడుస్తాను, నారాయణ కోసం పూజిస్తాను అని ఆయన అన్నాడు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంది, జనరల్ గా ఎవరు ఏం చేస్తారు, ఆవిడ అట్లా ఆవిడ పాదంపా వాడి మీద గొడవ వేసుకుందాం అని చెప్పి అట్టే వెళ్తాం, అది అంత ఇది చిన్న విషయం పెద్ద పెద్దగా గొడవ పెద్ద పెద్ద రాధన చేయటం వల్ల ఏమైంది, గొడవలు అవుతాయి. అప్పుడు ఏమని చెప్పింది సార్, అసలు ఇదంతా కాదు, నా కర్మ, నా దుష్కర్మ, గతంలో నేను ఏదో చేయటం వల్ల నేను ఎట్ట పుట్టాను, ఇలా పుట్టడం వల్ల ఆవిడ ఆవిడకి రాజు ప్రయారిటీ ఇచ్చాడు, తండ్రి ఆవిడకి ప్రయారిటీ ఇచ్చాడు, నాకు ప్రయారిటీ ఇవ్వడం లేదు, నేను దాసి కన్నా తక్కువగా చూస్తున్నాడు మీ నాన్న కానీ ఆ సవితి తల్లి కానీ, నువ్వు నా కడుపులో పుట్టడం వల్ల అది నీ ఇంకో దురదృష్టంగా మారిపోయింది అని అన్నా అని అందనమాట. సో దీనికి ఏం చేయాలంటే ఆవిడ చెప్పినట్టు నీకు నారాయణ బ్లెస్సింగ్స్ లేవు కదా, సో నారాయణ కోసం ఏడు, అప్పుడు నీకు బ్లెస్సింగ్స్ వస్తాయి అని చెప్పింది అనమాట. అట్లా కన్వర్ట్ చేసింది. ఎలా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఎట్లా అయితే చిన్న పిల్లలు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, తల్లి ఏం చెప్తే అది నిజం అనుకుని నమ్మేస్తారు పిల్లలు. అందుకే తల్లి ఏం చెప్తే ప్రొటెక్టివిటీగా ఉంటది ఆ బిడ్డకి, తన సంస్కారం బీజం అక్కడ సంస్కార బీజాలు అక్కడ పడతాయి అన్నమాట. ఓకే. సో ఇక్కడ థామస్ ఎల్వా ఎడిసన్ అన్న సైంటిస్ట్ ఉన్నాడు. సో తనకి ఆల్రెడీ చెప్పుకున్నా, తనకి చిన్నప్పటి నుంచి చదువు మీద ఇంట్రెస్ట్ లేదని చెప్పి, తనకి చదువు రాదని చెప్పి టీచర్స్ ఒక లెటర్ రాసి ఇంటికి పంపించి మీ అమ్మకి ఇవ్వమ్మా అంటే, వాళ్ళ మదర్ చూసి ఏమని చెప్పింది థామస్ అల్వా ఎడిసన్ కి, నీలాంటి గొప్ప స్టూడెంట్ ఇంకెక్కడా లేరు, నీలాంటి క్లవర్ స్టూడెంట్ కి మేము వాళ్ళు కూడా చెప్పలేనంత స్థితిలో ఉన్నారు, వాళ్ళకేం తెలియదంట, నువ్వు అంత బ్రైట్ స్టూడెంట్ అని చెప్పి తనకు మోటివేట్ చేసి, అప్పుడు థామస్ ఎల్వా ఎడిసన్ నిజమే అనుకుని నమ్మి చివరి సైంటిస్ట్ అయ్యాడు. అట్లా కాకుండా తన లెటర్ లో ఉన్నది యాజ్ టీజ్ గా, నీకు మీ కొడుకు ఏం రాదు, మీ కొడుకు చదువు చెప్ప మా వల్ల కాదు, పోయి ఏదో కూలి పని చేయించుకోండి, మా స్కూల్ పంపించారు, స్కూల్ మాత్రం జాయిన్ చేయించుకోకండి అని వాళ్ళు రాసినట్టుగా చదివి ఉంటే ఆ బిడ్డ ఈరోజు ఈ రోజు సైంటిస్ట్ అయ్యాడు కాదు, ఈ రోజు ఎలక్ట్రిసిటీ ఇలా వచ్చేది కాదు థామస్ ఎల్వా ఎడిసన్ వల్ల. ఆ తల్లి అట మార్చింది. అట్లానే ఇక్కడ కూడా అంతే, ఈ తల్లి కూడా సవితి తల్లి ఎట్లా చెప్పింది, ఈశ్వరుతో చెప్పింది, దాన్ని అట్లా కాకుండా ఇటు చెప్పింది, కసి పెంచకుండా ద్వేషం పెంచకుండా వాళ్ళంతే అనుకోకుండా ఇటు తిప్పి, అది దుష్కర్మ, అదేదో గతంలో చేసిన కర్మ వల్ల నాకు ఇలా వచ్చింది, నా కడుపు నువ్వు పుట్టావు కాబట్టి ఒక పని చెయ్యి, నువ్వు ఏదైతే బాధపడుతున్నావు ఆ బాధ నారాయణ స్వామి కోసం బాధపడు, నారాయణ స్వామి కోసం స్మరించు, అప్పుడు హ్యాపీగా నీకు చక్కగా మంచి స్థానం వచ్చింది, అప్పుడు నీ తండ్రి ఆ, ఒళ్ళో కూర్చోగలుగుతావు అని చెప్పింది అనమాట. ఇలా డైవర్ట్ చేసింది అనమాట. ఓకే. అలా అయిపోయిన తర్వాత సరే అని చెప్పి మొత్తానికి ఆవిడ కూడా ఎవరికైనా తల్లికి బాధేసింది కదా, పిల్లల్ని దూరం చేసుకోవటం వల్ల, ఆ మరి సన్యాసి తీసుకోవడం లేదా కాషాయం తీసుకుంటే దూరం అంటే అడవిలో పంపించి తపస్సు చేసుకోవడం ఎంతైనా, అది కూడా 5 ఇయర్స్ చిన్న వయసులోనే, కానీ తప్పదు.
సరే అని చెప్పి ఎట్టో కొట్ట ఓకే సరే నువ్వు వెళ్ళు, ఇక నీ జీవితం మొత్తం ఇక నారాయణ స్వామికి అంకితం చేసుకో, ఆయన చూసుకో, ఆయన కోసం ఏడు, ఆయన స్మరించు అని వెళ్తా ఉన్నాడు. సరే అని చెప్పి వెళ్తా ఉన్నాడు. వెళ్తా 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 అడవిలో వెళ్తాంటే మధ్యలో నారదుడు వచ్చాడన్నమాట. ఎప్పుడే సరే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఈ జీవితంలో ఈ బాలుడికి, ఎవరైతే ధ్రువుడు అనే అబ్బాయికి, తను నారాయణ స్వామి ఏదో సాధించాలి, దేవుడి కోసం తప్పించాలి, ఏదో ఒకటి జీవితంలో సంకల్పించుకోవాలంటే నారదుడు వచ్చాడు ఇతను. అంటే గురువు ఏదో ఒక గైడెన్స్ ఇవ్వడానికి ఎవరో ఒక మహర్షులు వస్తారు. అక్కడ నారదుడు వచ్చి నారాయణ గురించి అసలు ఎందుకు వెళ్తారు, నారాయణ స్వామి అంటే ఎవరు, ఎట్లా ఉంటాడు, అది మొత్తం వివరించి చెప్పి తనకి మంచిగా ఇంకా హెల్ప్ చేశారు. అట్లా మన జీవితంలో కూడా మనకి ఏదో కష్టాలు వచ్చినప్పుడు కోర్స్ మనం తప్పులు చేసాం, గతంలో ఏదో చేసి ఉంటాం, దాన్ని తిరిగి మన లైఫ్ లో ఇప్పుడు ఇబ్బంది పడుతున్నామంటే దానికి ఏదో ఒక రీజన్ ఉంటుంది. ఆ రీజన్ మనకు తెలియదు, అసలు ఎట్లా చేయాలి ఒక గైడెన్స్ లేదు. అట్లాంటిది గురువులు, ఈ సద్గురు మూమెంట్ స్థాపించి భూమి వశీకరణ కానీ గురువు గారు కానీ, లేకపోతే ఈ ధ్యానం అనే సులభమైన మార్గాన్ని స్థాపించిన బుద్ధుడు స్థాపించి దాన్ని ఈజీగా మా అందరికీ ప్రచారం చేసిన పత్రిసాలు అంటే గురువులు మనకు దొరికినందుకు మనం నిజంగా గర్వించాలి. ఎందుకంటే అలాంటి గురువులు లేకపోతే మనం ఈనాడు ఇట్లా ఉండం. మనం ఈనాడు ఇట్లా స్పిరిచువల్ గా మంచి లైఫ్ లో ఎన్ని కష్టాలు వచ్చినా మనం తట్టుకొని ఎమోషన్స్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం అంటే వీరందరూ మనకంటూ ఒక ప్లాట్ఫామ్ ఇచ్చారు. ఈ రోజు మనం ఇట్లా వచ్చిన ఇలా మాట్లాడుకుంటున్నాం అంటే దానికి కారణం ఆ గురువులు ఆ, చేసిన పెద్ద మార్గం, వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఒక ప్లాట్ఫామ్ అది. అట్లనే ఈ బాలుడు, ఈ ధ్రువుడు అనే బాలుడు 5 years అప్పుడు నారాయణ కోసం అట్లా ఆ, ఏడుస్తూ ఏడుస్తూ అడవిలోకి వెళ్తుంటే కొంచెం యువతలే, అడవిలోకి వెళ్ళక ముందు యువతలే నారదుడు ముని ఎదురయ్యాడన్నమాట. ఎదురై అడుగుతున్నాడు, బాబు ఎవరు నువ్వు, నువ్వు రాజ్యం వెనక వైపు నీ రాజ్యాన్ని వదిలిపెట్టి ఏడో అడవిలో పోతున్నాడు ఏంది, అక్కడ ఏదో సింహాలు పులులు ఉంటాయి, అది అసలు యాడికి పోతున్నావు, ఏం లేదు కథ ఏంటంటే అప్పుడు చెప్పాడు. ఏమనంటే నాకు తెలియదండి, మా నాన్న ఊళ్ళోకి వచ్చి ఉంటే సవతి తల్లి నన్ను గెంటేసింది, నా నాకు నాకు పెద్ద స్థానం కావాలి. ఆ ఏ స్థానం అంటే నాకు తెలియదు, పెద్ద స్థానం కావాలి. నా నా నారాయణ స్వామిని అడుగుతాను, మా అమ్మ చెప్పింది, మా అమ్మ నారాయణ స్వామిని అడిగితే పెద్ద స్థానం ఇస్తారంట, మరి ఆ స్థానం ఏందో ఆయన ఆ అబ్బాయి తెలియదు అని అడిగాడు. నారదుడు ఏ స్థానం కావాలంటే ఏ స్థానం నాకు తెలియదు, ఏ స్థానం తెలియదు, ఏం కోరిక అడగాలో తెలియదు, కానీ పెద్ద స్థానం కావాలంటున్నాడు. అది ఏ స్థానం ఆయన అబ్బాయికే తెలియదు. అట్లా అది పసిబాలుడు ఏం కోరిక అడగాలో తెలియకుండా ఒక పెద్ద కోరిక కావాలి, పెద్ద కోరిక కావాలి, ఆ కోరిక ఏంటి తెలియదు అన్నమాట. సో మరి ఎట్లా వెళ్తామంటే నారాయణ స్వామి ఎట్లా ఉంటాడో తెలిసినప్పుడు నాకు తెలియదు, మా అమ్మ చెప్పింది, ఎట్లా ఒకటి నారాయణ స్వామి నాకు తెలియదు, ఎట్లా ఒకటి ఆయనే వస్తాడు అని చెప్పుకుంటే సరే అని చెప్పి అప్పుడు నారదుడు చెప్పాడనమాట. సో నారాయణుడు అంటే ఇట్లా ఉంటారు, సో తన చైతన్యం ఇంత ఇలా ఉంటది, తన ధర్మం కోసం ఇలా జీవించాడు, తన ఆ, విశ్వకర్త, విశ్వ మొత్తానికి ఆయన సుపరిపాలన చేస్తాడు. సో విష్ణు స్వామి గురించి చక్కగా వివరించాడు అనమాట నారదుడు. ఓకే, అయిన తర్వాత అబ్బాయికి చాలా ప్లస్ పాయింట్ అనమాట. ఎట్లా అంటే ఒక చీకట్లో ఉన్నాడు, ఒక వెలుగు వచ్చినప్పుడు ఎట్లా మనకు కూడా ఒక వెలుగునిచ్చారు కదా ఈ సద్గురు ప్లాట్ఫామ్, ఈ సద్గురు మూవ్మెంట్ ప్లాట్ఫామ్ ఇచ్చిన వంశీ సార్ కానీ, ఈ ధ్యానాన్ని ప్రచారం చేసిన ఇదంతా ప్లాట్ఫామ్ పిఎస్ఎస్ఎం పిఎంసి ఇదంతా దీని కారణం బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారు. వీళ్ళందరూ ఒక మనకి ఒక ఒక గైడెన్స్ ఇచ్చారన్నమాట, మనకు ఒక మార్గం చూపించారన్నమాట. అట్లా నాదుడు నారాయణ గురించి ఇతనికి ధ్రువుడికి చెప్పిన తర్వాత తను ఇంకా హ్యాపీగా వెళ్ళిపోయి ఇంకా ఆనందంతో ముందుకు వెళ్ళిపోయి తపస్సు చేయడం స్టార్ట్ చేశాడు అనమాట. నారదుడు చెప్పాడు అనమాట, కొంచెం దూరం పోగానే ఆ అక్కడ ఒక ప్లేస్ ఉంటది, ఆ ప్లేస్ లోకి వెళ్ళి చక్కగా ఓం నమో నారాయణాయ, ఓం నమో వాసుదేవాయ అని మంత్రాలను జపించు చక్కగా హ్యాపీగా నువ్వు నారాయణని ఒక చరిత్ర సృష్టించు అన్నాడు. చరిత్ర సృష్టించు ఇంత మట్టికి నారాయణ స్వామిని దర్శించుకోవాలంటే ఎంత కష్టం తెలుసా, ఎన్ని సంవత్సరాలు తపస్సు చేయాలి తెలుసా, ఎంత ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవాలి సార్, ఇంద్రియాలను ఎంత కంట్రోల్ లో చేసుకోవాలి సార్, పెద్ద పెద్ద హేమీళ్ళే ఆ ఎంత ఇన్ని సంవత్సరాలు ఎన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశారు తెలుసా. అట్లాంటిది నీకు చిన్న వయసులో నీకు ఏం తెలియదు, నారాయణుడు అంటే ఎవరో నీకు తెలియదు, దేవుడు మాత్రం తెలుసు, నువ్వు ఏం కోరిక అడగాలో నీకు తెలియదు, పెద్ద కోరిక అంటున్నావు అదేందో నీకు తెలియదు, అట్లాంటి వయసులో నువ్వు దేవుడి దగ్గరికి వెళ్తున్నావు అంటే సరే ఇది నువ్వు చరిత్ర సృష్టించాలి, ఒక క్రియేట్ చేయాలి, ఒక
ఒక చరిత్రలో నీ పేరంటూ ఉంటది అని చెప్పి బ్లెస్సింగ్స్ ఇచ్చి వెళ్ళిపోయారనమాట. వెళ్ళిపోగానే ఇంకా అబ్బాయి వెళ్ళి ఒక చాట ఉండి ఇంకా తపస్సు చేయడం స్టార్ట్ చేశారు. ఇంకా మెడిటేషన్ స్టార్ట్ చేశారు అనమాట. ఆ రోజులు తపస్సు, ఈ రోజులు మెడిటేషన్. సో తపస్సు చేయడం మొదలుపెట్టాడు. సో అట్లా 1 మంత్, స్టార్టింగ్ 1 మంత్ తపస్సు చేసినప్పుడు ఈ 1 మంత్ లో అంటే ఈ 30 రోజుల్లో ప్రతి 3 రోజులకు ఒకసారికి 2 పళ్ళు తినేవాడు, 2 ఫ్రూట్స్. ఓకే. ఫస్ట్ మంత్ 30 డేస్ లో, ఈ 30 డేస్ లో ఎవ్రీ 3 డేస్ ఒకసారి 2 ఫ్రూట్స్ మాత్రం తినేవాడు. అట్లా ఫస్ట్ మంత్ అయిపోయింది. సెకండ్ మంత్ ఎవ్రీ 6 డేస్ లో 6 డేస్ ఒకసారి, అంటే 30 డేస్ లో ఎవ్రీ 6 డేస్ ఒకసారి ఒకటో రెండో ఆకులు మాత్రం తినేవాడు అనమాట. జస్ట్ ఫ్రూట్స్ కాకుండా ఆకులు తినేవాడు అనమాట. తర్వాత థర్డ్ మంత్ ఎవ్రీ 9 డేస్ ఒకసారి, అంటే 30 రోజులు ఉంటాయి కదా, 9 రోజులకు ఒకసారి మంచినీళ్ళు మాత్రం తాగేవాడు. మళ్ళీ ధ్యానం చేసేవాడు, తపస్సు చేసేవాడు. ఫోర్త్ మంత్ వచ్చేసరికి ఆ ఆ నెలలో 12 రోజులు వస్తారు. 12 రోజులకు ఒకసారి కేవలం గాలిని మాత్రమే, అంటే నథింగ్ బట్ ప్రాణాయామం చేసేవాడు అనమాట. ప్రాణాయామం చేసేవాడు. తనకి ఇదంతా వచ్చేసింది తెలియకుండా. అతనికి ప్రాణాయామం వచ్చేసింది, అన్ని వచ్చేసింది. మొత్తం 4 మంత్స్ అయిపోయింది. ఫిఫ్త్ మంత్ వచ్చేసరికి ఒక్క రోజు కూడా ఫుడ్ లేకుండా, అసలు ఏం లేకుండా కంప్లీట్ గా ఫుల్ తపస్సులోకి వెళ్ళిపోయాడు. అలా తపస్సు చేస్తుంటే, మరి జనరల్ గా తపస్సు చేస్తుంటే మరి పరీక్షలు పడతారు కదా. మరి పెద్ద పెద్ద వాళ్ళకి తపస్సు చేసినప్పుడు ఇంద్రుడు, ఆ ఇతరాది దేవతలు తపస్సు తపస్సు భంగం చేయటానికి టెస్టులు పెట్టడానికో ఎవరో పంపిస్తారు, రంభా ఊర్వశినో అట్లా. ఇతను చిన్న పిల్లాడు. సరే ఏం పరీక్షలు పెడదామా అని వాడు డిసైడ్ అయ్యారు. అంటే ఆలోచిస్తున్నారు, ఆలోచించి డిసైడ్ అవుదాం అనుకుంటున్నారు. పోనీ అమ్మాయిని పంపిద్దామా, రంభ ఊర్వశి ఇలాంటి దేవతను పంపించి టెస్ట్ చేద్దాం అంటే వాడు చిన్నపిల్లాడు, వాడు అది ఏం తెలియదు, 5 ఇయర్స్ వాడికి, అది కష్టం. పోనీ ఇంద్ర పదవి అడుగుతాడంటే వాడు ఇంద్ర పదవి కోసం ఆ, తపస్సు చేస్తాడా అంటే ఇంద్రుడు వెళ్ళి డిస్టర్బ్ చేద్దాం అంటే అసలు అసలు ఏం కోరిక అడగాలో అతనికే తెలియదు, అసలు ఏం కోరిక అడగాలో తెలియదు. అసలు కోరిక లేకుండా పెద్ద స్థానం పెద్ద స్థానం అన్నారు. ఈ సృష్టిలో పెద్ద స్థానం ఎందుకో నాకు తెలియదు. ఇట్లా కాదు. అతను చేసే తపస్సుకి వరల్డ్ వైడ్ విశ్వం మొత్తం, ఈ సృష్టి మొత్తం ఆ, కాలిపోతుంది. ఆ సెగ, తపస్సు చేసే సెగ ఉంటుంది కదా, వేడి. ఆ వేడి ముల్లోకానికి తాకింది. ఆ వేడి తట్టుకోలేకపోయారు. ఆ, పెద్ద పెద్ద వాళ్ళు కూడా, బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు, వీళ్ళెవ్వరు తట్టుకోలేకపోయారు తెలుసా. ఇంకట్ట కాదని చెప్పి దేవతలందరూ ఆ విష్ణు లోకానికి, వైకుంఠానికి వెళ్ళి ఇలా చెప్పారు. సో మేము పరీక్షలు పెట్టాలనుకున్నా అతను ఏం కోరిక అడుగుతుందో తెలియదు. అతను అసలు ఎంత దీక్షగా మెడిటేషన్ చేస్తున్నాడు అంటే, తపస్సు చేస్తున్నాడు. 6 నెలలు అయింది ఇప్పటికి. కేవలం 6 నెలల్లో ఇంత ఈ ఇంత మటుకి ఈ విశ్వంలో, ఈ సృష్టిలో ఇంత మటుకు ఎవరు చేయలేని అంత కఠినాతి కఠినంగా, అంత దీక్షగా ఆ తపస్సు చేస్తున్నాడు. ఈ వేడిని తట్టుకోవడం నా వల్ల కాదంటే, అవును నాకు కూడా అర్థమైంది, ఇక నేను వెళ్ళి దర్శనం ఇస్తాను అని చెప్పి వచ్చాడు. సరే అని చెప్పి ఇంకా లక్ష్మీదేవితో సహా వచ్చాడు అన్నమాట. వచ్చి కళ్ళు మూసుకుని మెడిటేషన్ చేస్తున్నాడు. బాబు నేను వచ్చాను, ఆ, కళ్ళు తెరువు అంటే నేను తెరవను. ఎందుకంటే నాకు ఇదే వాయిస్ ఈ 6 నెలల నుంచి వినిపిస్తుంది. నువ్వు వచ్చావని, నారాయణ స్వామి వచ్చారంటే కళ్ళు తెరవమని చెప్తున్నారు. ఈ 6 నెలల గురించి అంటే అతను ఎందుకు అలా అనిపించింది అంటే, ఇంకా దానికోసమే తను దీక్షగా చేస్తున్నాడు కాబట్టి. ఇన్నర్ ఉంటది మన మనసు. ఒక్కోసారి మనసు ప్రభావం చూపించింది, లేకపోతే ఈగోలు ఇవన్నీ ఉంటాయి కదా, సెల్ఫ్ మైండ్ మాట్లాడిద్ది. ఎంత మాట్లాడిద్ది అనమాట లోపలే. సో అది అనుకుంటున్నాడు ఇప్పుడు కూడా. సో ఇదంతా దాటేశాడు. దాటేసిన తర్వాత కూడా స్టిల్ నిజంగా నారాయణ స్వామి వచ్చిన తర్వాత వచ్చినా కానీ అతను నమ్మట్లేదు. సో అట్లా కాదు, అట్లా మరి ఏంటి అంటే, లేదు, ఓ పని చేయండి, నా మనోగతంలో అంటే నా మనసులో, నా హృదయంలో మీ దర్శనం ఇవ్వండి. ఆ తర్వాత మీరు ఎట్లా ఉంటారో నాకు తెలుస్తుంది కదా, అప్పుడు నేను కళ్ళు తెరిస్తే మీకు చూడగలుగుతానంటే అతను మాటలకి ఆ, అంటే ఆనందించి నారాయణుడు తన మనో లోకంలో, అంటే మనసులో, అంటే హృదయంలో దర్శనం ఇచ్చాడు ఫస్ట్. ఓహో ఎట్లా ఉంటాడా అని చెప్పి అప్పుడు కళ్ళు తెరిచాడు అన్నమాట. సో కళ్ళు తెరిచిన తర్వాత అసలు ఏం మాట్లాడాలో కూడా తెలియదు అబ్బాయికి. మరి పసిపాలుడు అబ్బాయి, 5 ఇయర్స్. ఏం మాట్లాడాలి, స్వామి స్వామి అని పదం తప్ప ఏం తెలియదు. ఆ నారాయణ స్వామికి చాలా నవ్వు వచ్చింది అనమాట, సంతోషంగా. పసిపాలుడు పాపం ఏం మాట్లాడో తెలియదు కానీ మాట్లాడడానికి ట్రై చేస్తున్నాడు అని చెప్పి
తన చేతితో ఉన్న శంఖం ఉంటది కదా, ఆ శంఖం తీసుకెళ్లి తల మీద పెట్టింది నారాయణ స్వామి. ఆ దెబ్బకి మా వేదాలు, వేదాంతం మొత్తం ఏ టు జెడ్ విశ్వంలో ఉన్న జ్ఞానం మొత్తం అతనికి వచ్చేసింది. అప్పుడు స్టార్ట్ చేశారనమాట. ఈ విశ్వం మొత్తం నువ్వే, నీ ఆధీనంలో ఉంటుంది. కానీ ఈ మనుషులు ఈ మాయలో పడి, ఆ ఈ మనసులో పడి అసలు నువ్వు కాదు, ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్ పడి జన్మ జన్మ పుడుతున్నారు, చనిపోతున్నారు, పుడుతున్నారు, చనిపోతున్నారు. ఇట్లానే ఉండరు. అసలైన తత్వం నీ తత్వం, నీ ఆధీనంలో ఉంది సృష్టి. నేను పట్టుకుంటే అన్ని పట్టుకున్నాను, సమస్య వస్తాయి. అట్లా అలా పద్యాలతో మత స్థుతించాడు అనమాట విష్ణు స్వామి. సో ఫైనల్ గా ఆ నారాయణ స్వామి వచ్చాడనమాట. ఓకే, అదంతా బానే ఉంది. ఇక నేను ఎందుకు వచ్చాను? నువ్వు తపస్సు చేసావు, నేను వచ్చాను. ఇక నేను వచ్చి చూసి వెళ్ళిపోతే బాగోదు కదా. ఇంత కఠినంగా, ఇంత ఇష్టంతో, ఇంత దీక్షగా 6 నెలల్లోనే తపస్సు చేసి నన్ను మెప్పించి నేను దర్శనం ఇచ్చి కోరిక ఇవ్వకపోతే ఎట్లా ఊరిద్ది? బాగోదు కదా. ఆ కోరికది ఇవ్వాలి, ఇవ్వకపోతే బాగోదు అని చెప్పి నీకేం కోరిక కావాలంటే సో సో మొత్తం చెప్పాడు. మా అమ్మ, మా నాన్న త్వర మీద కూర్చుంటే సవిత నెట్టేసింది. నాకు స్థానం లేకుండా చేసింది. మా నాన్న స్థానం కావాలి, నాకు పెద్ద స్థానం కావాలి అంటే, మీ నాన్న స్థానమే కాదు, ఈ సమస్త సృష్టిలో ఉన్న పెద్ద స్థానం నీకు ఇస్తాను అని చెప్పి ద్రవమండలంలో మన ఒక మండలం క్రియేట్ చేసి దాంట్లో నేను అధిపతి చేస్తాను. ఈ సమస్త సప్త ఋషులు గాని, నక్షత్ర మండలి గాని మొత్తానికి కేంద్రీకృతమైన శక్తి ద్రవ మండలం. దాన్ని కేంద్రం చేసుకుని ఎన్ని ఆ, ఈ యొక్క ప్లానెట్స్ గాని, సప్త ఋషులు గాని, ఆ దిక్కులు గాని మొత్తం ఏ టు జెడ్ విశ్వం మొత్తం ఆ ధ్రువ మండలం, ఆ శక్తి, ఆ ఫోర్స్, ఆ గ్రావిటేషన్ ఫోర్స్ సంబంధించి సెంట్రిఫికల్ ఫోర్స్ అంటారు. ఆ ఫోర్స్ ను ఉపయోగించుకుని ఈ విశ్వం నడుస్తుంది. దానికి, ఆ మండలానికి నేను అధిపతి చేస్తాను అని చెప్పేసి వెళ్ళిపోయాడు అంతే. తదాస్తు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ అబ్బాయికి ఏం అర్థం కాల. అసలు నేను ఏం మాట్లాడాను, నారాయణ స్వామి వచ్చి ఏం వరం ఇచ్చారో నాకేం అర్థం కాని చెప్పి సంతృప్తి పడలేదు అబ్బాయి. అసంతృప్తితోనే ఏడుస్తూ అలా బాధతోనే సంథింగ్ యూటర్న్ తీసుకుని వెళ్ళిపోయాడు అనమాట. వెళ్ళిపోయిన తర్వాత చాలా రోజులకి చాలా రోజులకి తల్లులు ఉంటాయి కదా, చాలా రోజులు బిడ్డ వచ్చి హత్తుకున్నాడు అనమాట. సో అయిపోయింది. సో అట్లా అట్లా ఇదంతా చెప్పాడు అనమాట. సో అండ్ సో సో అబ్బాయికి తెలియదు. అయిపోయిన తర్వాత కొన్ని రోజులకి అతను, నువ్వు ధర్మ సంస్థాపన చేయాలి, నువ్వు రాజ్యాన్ని పరిపాలించాలి, ఇదంతా చేయాలి, ఆ తర్వాత నీకు ఈ స్థానం ఇస్తానని చెప్పాడు కాబట్టి సో పెరిగి పెద్ద అయినాక రాజ్యం తీసుకున్నాడు అనమాట. సో రాజ్యం తీసుకున్న తర్వాత ఆ, వీళ్ళు ఉంటారు కదా, ఇంకో అతను ఉంటాడు కదా, ఆ, తన పేరు ఉత్తముడు అతను. సో అంటే సవితి తల్లి కొడుకు. సో అతను ఏదో పని మీద మొత్తానికి బయటికి వెళ్ళాడు, హిమాలయాలకు వెళ్ళాడు. అన్ఎక్స్పెక్టెడ్ గా అక్కడే అతను చనిపోయాడు. సో ఎందుకు చనిపోయాడో తెలియదు. అట్లానే కొన్ని రోజులకి ఆ ఉత్తముడు అనే తల్లి కూడా ఆటోమేటిక్ గా చనిపోయింది. ఏదో సంథింగ్ హెల్త్ ఇష్యూ వచ్చి మొత్తం చనిపోయింది. ఇంకా ఫైనల్ గా తండ్రి, ధ్రువుడు, వీళ్ళ తల్లి మాత్రమే ఉందన్నమాట. సో కొన్ని రోజులకి అతనికి కూడా మనసు ఉంటది కదా, మనసు చెల్లించింది. సో నేను నారాయణ స్వామి దర్శనం తీసుకున్నాను, వరం తీసుకున్నాను. ఆ అదంతా పక్కన పెట్టేసి ఆ తనలో ఒక అహంకారం వచ్చేసింది. ఆ భక్తిని పక్కన పెట్టేశాడు. అహంకారం వచ్చి మా అన్నని కాదు, మా తమ్ముడిని ఎవరైతే చంపారో ఉత్తముడిని, అతను సంబంధించిన వాళ్ళందరూ చంపారని చెప్పి, అతను సంబంధించిన వాళ్ళు గంధర్వులు ఉంటారు, వాళ్ళందరినీ చెప్పుకుంటా పోయాడు. ఎవరు ఒకతన్ని చంపాడు. ఆ ఒకతన్ని చంపకుండా వాళ్ళ సంబంధించిన సైన్యాన్ని మొత్తం, వాళ్ళ జాతిని మొత్తం చంపడానికి స్టార్ట్ చేశారన్నమాట. అలా చంపుతా 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 ఉంటే ఒకరోజు ఒక తాత వచ్చాడు. వచ్చి ఇట్లా అన్నాడు, నువ్వు ఎందుకు చంపావు? సి మీ అన్నని చంపిన పర్సన్ ఒకతన్ని, అతను చంపితే సరిపోయింది కదా, నువ్వు జాతిని మొత్తం చంపడం న్యాయమేనా? అది ధర్మమా అంటే కాదు కదా. అసలు నువ్వు ఆ వంశంలో పుట్టావా? నువ్వు ఏ వంశంలో పుట్టావు? నువ్వు అహింస వంశంలో పుట్టావు, ధర్మం కోసం పుట్టావు, జ్ఞానం కోసం పుట్టావు. నువ్వు ఒకప్పుడు నారాయణ స్వామి 6 నెలలకే ఆ జ్ఞానం సంపాదించుకున్నావు, దర్శనం చేసుకున్నావు, ఒక గొప్ప వరం సాధించావు. అట్లాంటిది నువ్వు ఇట్లా నెగిటివ్ గా వెళ్తావా? ఇదేనా నువ్వు నేర్చుకున్న సంస్కారం మన రాజ్యం నుంచి కానీ, మన వంశం నుంచి కానీ, లేకపోతే మీ తల్లి గారి నుంచి కానీ, ఇదే నువ్వు నేర్చుకుంది అంటే, అవును నేను తప్పు చేశాను, ఎక్స్ట్రీమ్లీ సారీ అని చెప్పి ఇమీడియట్ గా మనం మారిపోయాడు. ఇమీడియట్ గా మారిపోయాడు మా తాత చెప్పిన తర్వాత. సో ఇమీడియట్ గా మారిపోయిన తర్వాత ఇప్పుడు ఎవరైతే చంపబడ్డారో
ఆ గంధర్వులకు సంబంధించిన అధిపతి కుబేర స్వామి. ఈ విషయం కుబేర స్వామికి తెలిసింది. సో కుబేర స్వామి ఏం చేస్తాడు? కుబేర స్వామి హెడ్ ఎవరికి రిపోర్టింగ్? శివుడు. మరి శివుడు కోపం వస్తుంది కదా, అట్లా ఆ వచ్చింది. మళ్ళీ యుద్ధం జరిగింది. సో ఇట్లా కాకుండా ఈ లోపే ఇతను మారిపోవటం వల్ల ఇది గమనించిన కుబేరుడు ఒక రోజు తన దగ్గరకు వచ్చాడు. బాబు, నువ్వు చేసిన పనికి చాలా కోపం వచ్చింది, బట్ అట్లాంటిది నువ్వు మీ తాతగారు చెప్పింది విని ఎమ్మటే మారిపోయావు. అసలు నేను అంత మెచ్చుకోవాలి నిన్ను. ఎట్లాంటి వాళ్ళు కూడా ఉంటారా? అట్లాంటి పర్సన్ నేను చూడాలని ఇక్కడికి వచ్చాను. నీకు ఏ వరం కావాలి నాయన అంటే, అప్పుడు అన్నాడు, నేను చిన్నప్పుడు భక్తి మార్గంలో ఉండేవాడిని, ఎక్కువ నారాయణ స్వామితో ఉండేవాడిని. అట్లాంటిది నా మనసు ఒక్కోసారి బుద్ధి నెగిటివ్ అట్రాక్ట్ అవుతుంది. అట్లాంటి సమయాల్లో కూడా నాకు నెగిటివ్ అట్రాక్ట్ అవ్వకుండా నిరంతరం దైవం కోసమే పాటు పడాలి. దైవ ధ్యానంలో ఉండాలి. అట్లాంటి వరం ఏమి స్వామి అని కుబేరుని అడిగితే చదవస్తూ ఉన్నాను. ఓకే. ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇతను ధ్రువుడు అనే అతను చిన్నప్పుడు తన తల్లి ఒడిలో కూర్చొని నేర్చుకున్నాడండి. తన తల్లి ఒడిలో కూర్చొని ఇలా చెప్పింది. ఒక మాట చెప్పింది. ఒక మాట తన జీవితమే మారిపోయింది. తల్లి ఒక మాట చెప్పింది. కేవలం నారాయణ ఉన్నాడు. నారాయణ మాట. ఈ కష్టాలు కాదు. అసలైన విషయం నారాయణుడు ఉంటాడు. నారాయణ స్వామి నువ్వు ఆహ్, అతని కోసం ఏడు అని ఒక చిన్న మాట చెప్పింది. ఒక ఇన్స్పిరేషన్. దానికి అది సీరియస్ గా తీసుకొని తను జీవితం మొత్తం మారిపోయింది. ఒక పెద్ద వరంతో. అంటే చిన్న పిల్లలు ఎప్పుడైనా సరే తల్లి ఒడిలోనే తన సంస్కార బీజాలు పడతాయన్నమాట. తన తల్లి ఆహ్, కొడుకులు తల్లి దగ్గర ఎంత నేర్చుకుంటారు. సో చిన్నప్పుడు పెద్ద పెద్ద అబ్దుల్ కలాం ఒక మాట అంటారు. ఏపీజే అబ్దుల్ కలాం అని. తను రాసే బుక్కుల్లో ముందు మాట ఫ్రీ పేజ్ లో ఒక మాట అంటారు. ఎప్పుడెప్పుడు నీ ఒడిలో చేరుతానమ్మా. నీ యొక్క లోటస్ లాంటి పాద పద్మం లాంటి నీ ఒడిలోకి ఎప్పుడెప్పుడు నేను మళ్ళీ చేరతానమ్మా. ఆ ఒడిలో నన్ను సంస్కారం నేర్పించింది. ఆ ఒడిలో నేను నేర్చుకోవటం వల్ల ఈనాడు ప్రెసిడెంట్ 24 గంటలు 18 గంటలు పనిచేస్తున్నాను. 6 గంటలు నిద్రపోతున్నాను. అట్లాంటి గొప్ప గొప్ప సంస్కారాలు నేర్చుకుంది నీ ఒడిలోనే. అట్లాంటి ఒడికి నేను మళ్ళీ ఎప్పుడు చేరతానమ్మా అని జస్ట్ ఒక ముందు మాటగా తల్లి ప్రేమ ఉద్దేశించి అలా చెప్తాడనమాట. అతనే కాదు, ఎవరైనా సరే మనం చిన్నప్పుడు తల్లి ఒడిలో నేర్చుకున్న జ్ఞానం కానీ, స్టోరీస్ కానీ అవి మన జీవితంలో ఎంతో ఆహ్, మారిపోతాయి అన్నమాట. మన అంటే జీవితం మీద పెద్ద ఇంపాక్ట్ అవుతది అన్నమాట. అట్లనే పెద్దవాళ్ళు తాతలు, ముత్తాతలు లేకపోతే మన ఇంట్లో నానమ్మలు ఉంటారు. సో వాళ్ళు చెప్పిన స్టోరీస్ ఇప్పుడు ఎవరు లేరు. న్యూక్లియర్ ఫ్యామిలీస్ రావడం వల్ల. బట్ ఒకానొకప్పుడు నానమ్మలు, తాతయ్యలు చెప్పిన స్టోరీస్ వల్ల వాళ్ళ జీవితంలో ఎంతో స్థాయికి చేరుకున్నారన్నమాట. సో మనం ఏముందిలే ఆయన కూడా అనుకోవచ్చుగా, ఎంత వయసు వచ్చింది ఆ జనరేషన్ తాత నీకేం తెలుసులే, అనని నెగిటివ్ గా అహంకారంతో అనుకోలేదు అతను. అనుకోవాలా. తాత చెప్పినట్టు మాట బుద్ధిగా విని అలాంటి చెడు పని మానేశాడు. యుద్ధం మానేశాడు. అట్లా మనం కూడా చాలా మంది పిల్లలు యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తాతల దగ్గర, నానమ్మల దగ్గర, అమ్మ దగ్గర నేర్చుకున్న కథలు చాలా చిన్నప్పుడు సంస్కారాన్ని నాటుతాయి అన్నమాట. అవి మన జీవితంలో ఇంప్లిమెంట్ చేస్తే అవి ఎంతో ఇంపాక్ట్ అవుతాయి. అట్లనే ఇప్పుడు నిజం చెప్పాలంటే ఇప్పుడు నా లైఫ్ లో కూడా ఈ స్పిరిచువాలిటీలోకి రావాలంటే నేను 9th క్లాస్ చదివేటప్పుడు మా అమ్మ ఒక మాట చెప్పింది. ఆ మాట ఇన్స్పైర్ అయ్యే నేను కూడా స్పిరిచువాలిటీలోకి వచ్చాను. నాకు తెలియదు చిన్నప్పుడు 9th క్లాస్ లో ఉన్నప్పుడు నాకు ఏం చదువు రాదు. నేను యావరేజ్ స్టూడెంట్. నాకు ఏం తెలియదు. నాకు ఇంట్రెస్ట్ లేదు. అసలు ఏం తెలియదు నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పిరిచువాలిటీ అంటే దేవుడు అంటే ఏదో నాకు తెలియదు. అట్లాంటిది అప్పుడు కూడా మా అమ్మ చెప్పింది. అప్పుడు నాకు చదువు రాదు. చదువు రాదు కాబట్టి నాకెందుకు వచ్చింది చదువు? చదువు ఎవరికి వచ్చింది? టాపర్స్. నేను టాపర్‌ని కాదు, నేను క్లెవర్‌ని కాదంటే ఎవరు చెప్పారు? అందరిలో ఉంటది. నువ్వు కూడా కాన్ఫిడెన్స్ ఉంటది. నీలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకో. నీ ఆత్మవిశ్వాసం పెంచుకో అన్నా. అంటే ఎలాగో నాకు తెలీదు. అది దాని గురించి అడిగి తెలుసుకొని దీనికి కారణం ఎవరిస్తారంటే దేవుడిస్తారన్నాడు. అప్పుడు నాకు హృదయంలో ఆ పదం వింది. హృదయంలో గుచ్చుకుంది. దేవుడు అని అతను ఉన్నాడు. అతను ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్తాడు. ఉంటే అతను కనిపించండి. అతను ఎక్కువగా అతనితో మాట్లాడటం అప్పటి నుంచి స్టార్ట్ చేశాను. నాలో నేను మాట్లాడుకోవటం. మన ఎదురుగా ఉన్న గోడ మీద ఉన్న దేవుడి పటాలతో మాట్లాడటం. అట్లా, అట్లా స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడు వన్ ఫైన్ డే, 1 వీక్ తర్వాత ఒక డ్రీమ్ వచ్చింది. అప్పటి నుంచి డ్రీమ్స్ స్టార్ట్ అయిందండి. సో ఇది బేస్ ఎక్కడ పడింది? ఆనాడు మా అమ్మ నీకు చదువులో
నువ్వెందుకు నువ్వు డిగ్రేడ్ చేసుకుంటావు? నీలో కూడా టాలెంట్ ఉంది. నీకు కూడా ఏ గ్రేడ్ వస్తది. ఎందుకు రాదు? అని చెప్పడం వల్ల ఈరోజు అట్లా బీజం పట్టడం వల్ల ఈరోజు స్పిరిచువాలిటీలోకి ఇంత ముందుకు వచ్చేసాం గురువుల దయ వల్ల. సో ఏదైనా సరే అంతే. తల్లి యొక్క ప్రేమ అట్లాంటిదనమాట. ఈ అబ్బాయి కూడా అంతే. తల్లి ఒక ప్రేమ తన ఒడిలో నేర్చుకున్న సంస్కారం తన జీవితం ఎంత మారిపోయింది. అట్లా అన్నమాట. ఓకే. తర్వాత తర్వాత ఇంకా లాస్ట్ లో ఇంకా ఫైనల్ గా తను ఆ ఆ టైం వచ్చేసింది కదా. ఇంకా ధ్రువుడు కూడా కొన్నాళ్ళు జీవించాడు, అయిపోయింది. ఇంకా శరీరం ముసలి ఇంకా అయిపోయింది, బాడీ వెకేట్ చేసే టయానికి పైనుంచి పుష్పక విమానం వచ్చింది. నారాయణ స్వామి వైకుంఠం నుంచి ఒక ఇద్దరు విష్ణు సాయి సంబంధించిన ఇద్దరు మనుషులు వచ్చారు. ఎవరు మీరు అంటే, సో సో మీరు ఒకప్పుడు చిన్నప్పుడు మీరు తపస్సు చేశారు కదా నారాయణ కోసం, అతను మళ్ళీ మమ్మల్ని పంపించారండి. మిమ్మల్ని బాడీ వెకేట్ చేసే టైం వచ్చింది కదా, అంటే వచ్చేసింది కదా, మీరు మాతో పాటు వచ్చేయండి అంటే ఓకే అని చెప్పి ఆయన వస్తుంటే, అప్పుడు అసలుకి నేను చిన్నప్పుడు ఏదో పెద్ద కోరిక అన్నాడు కానీ విష్ణు స్వామి ఇంత పెద్ద ఆ స్థానం ఇస్తారా? ఇంత పెద్ద ధ్రువ మండలానికి అంటే యావత్ దిక్కుల్ని కంట్రోల్ చేయటం, సప్త ఋషుల్ని ఆ అందరిని కంట్రోల్ చేసే ఎనర్జీ అయితే ధ్రువ నక్షత్ర మండలం ఉంటుంది. ఈ నక్షత్ర మండలానికి అధిపతి చేసేవారు. దీనికి ఎంత అద్భుతంగా ఉంది ఈ యొక్క సృష్టి అని చెప్పి ఆనందంతో చూస్తూ అటు ఇటు గమనిస్తుంటే, వాళ్ళ మదర్ ఎవరైతే ఉన్నారో తన బాడీ వెకేట్ చేసి విష్ణు స్వామి దగ్గరకు వచ్చి తనలో ఐక్యం అయిపోయింది. ఆ దృశ్యం కూడా చూశాడు అతను. సో అట్లా అట్లా నేను ఏదో అనుకున్నాను, పెద్ద స్థానం అంటే ఇంత పెద్ద స్థానం ఇచ్చారు. దీనికి కారణం మా అమ్మే. సో మా అమ్మ ఆనాడు మా అమ్మ ఈ మాట చెప్పడం వల్ల నేను ఈ స్థానంలో ఇక్కడికి వచ్చాను. అందుకు మా అమ్మకి ఎంత కృతజ్ఞతలు చెప్పాలో తెలియదు. సో మా అమ్మకి, మా అమ్మ ప్రేమకి, మా అమ్మ నేర్పిన సంస్కారానికి, దానివల్ల ఇదంతా నేను నేర్చుకున్నాను. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు మై మదర్ అని చెప్పి తను కూడా అట్లా వెళ్ళిపోయారన్నమాట. అది అదండి ధ్రువుడి స్టోరీ. సో ఈ ధ్రువుడిని ఆ స్టోరీలో మొత్తం ఈ జీవితం తన రియల్ లైఫ్ లో మొత్తం చూసుకున్నట్లయితే నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే, మన జీవితంలో ఒక్కోసారి తప్పులు చేస్తాం. కానీ పెద్దవాళ్ళ మాట విన్నప్పుడు అది తప్పులు, ఇంకా అక్కడి నుంచి తప్పులు ముందుకు వెళ్ళనీయకుండా అంతటితో కట్ అవుతుంది. ఎందుకంటే మనకు తెలియకుండా ఒక్కోసారి అనాలోచితంగానో లేకపోతే సంథింగ్ మనసుకు ప్రలోభపడో తప్పులు చేస్తాం. పెద్దవాళ్ళు సరి చేస్తారు. పెద్దవాళ్ళు చెప్పిన మాట వినాలి. పెద్దల మాట సద్దన మాట అంటారు. ఎందుకు? వాళ్ళకి అనుభవం అట్లాంటిది. వాళ్ళు చెప్పినట్టు వినాలి. వాళ్ళు కూడా కొంతమంది అంటే ఆబ్వియస్లీ పెద్దవాళ్ళు ఎప్పుడు మన బాగు కోసమే చూస్తారు. తర్వాత మనం ఎప్పుడు ధర్మంగా ఉండాలి. తర్వాత తల్లి దగ్గర నేర్చుకున్న వినయము గాని అది ఒక సంపద, అనమాట. ఒక అమూల్యమైన సంపద. అది మన జీవితంలో ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఇంప్లిమెంట్ చేసుకుంటే ఏమైందంటే సో ఇట్లానే మన జీవితంలో కూడా పైకి వస్తాము. సో ఇది అండి ఇవాటి క్లాసు ధ్రువుని చరిత్ర. సో థ్యాంక్ యూ సో మచ్.